అయితే అన్న, ఈరోజు మనకి స్టాక్ మార్కెట్‌లో అయినా, ట్రేడింగ్‌లో అయినా ఫస్ట్ నేర్చుకోవాలంటే అన్న, మనం నేర్చుకోవాల్సింది ఏందంటే ముందుగా అసలు బుల్లిష్ అంటే ఏంటి? బేరిష్ అంటే ఏంటి? సపోర్ట్, రెసిస్టెన్స్, వీక్, బుల్లిష్ ఉంటాయన్నమాట. ఇట్లా కొన్ని కనబడుతున్నాయి కదా! ఇవి ఇలా. సో, ఇవి ఖచ్చితంగా మనం నేర్చుకోవాలి ఫస్టు. సో, నీకిప్పుడు ఏం చెప్తా అంటే, ఈ ఒక్కరోజు బుల్లిష్, బేరిష్, సపోర్టు, రెసిస్టెన్సు, ఒకవేళ కొన్ని కొన్ని సందర్భాలలో మనకి సపోర్టు, రెసిస్టెన్సు కలుస్తదనమాట. కలిసినప్పుడు మనకి ఏమైతదో, అప్పుడు మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తదో నేను చెప్తా. సింపుల్‌గా ఇప్పుడు మనకి గుర్తుపెట్టుకో, బుల్లిష్ అంటే ఒక క్యాండిల్ ఉందన్న. ఇది గ్రీన్ కలర్‌లో ఫామ్ అయితది. ఎగ్జాంపుల్ ఇది గ్రీన్. ఓకే. ఇది గ్రీన్ కలర్‌లో ఫామ్ అయిందనుకో, ఇది బుల్లిష్ అనమాట. బుల్లిష్ అంటే ఎవరు తమ్ముడు అంటే, బుల్లిష్ అంటే బయ్యర్స్. సింపుల్‌గా గుర్తుపెట్టుకో, బుల్లిష్ అంటే బయ్యర్స్. ఇది గ్రీన్ క్యాండిల్‌లో ఉంటుంది. అదేవిధంగా అదే క్యాండిల్ రెడ్ ఫామ్ అయిందంటే ఇది బేరిష్ అనమాట. ఓకేనా. ఇది రెడ్ కలర్‌లో ఉంటుంది. ఇది కూడా బేరిష్ అంటాం అనమాట. బిఈ అని పెట్టుకుంటా. సో, బిఈ అని పెట్టుకుంటా, అటామిక్ నెంబర్ అనుకోకు మావా. ఇది బేరిష్, ఇది బుల్లిష్. ఎగ్జాంపుల్, ఇది గ్రీన్ కలర్లో ఉంది బుల్లిష్ బయ్యర్స్, ఇది రెడ్ కలర్లో ఉంది బేరిష్ క్యాండిల్ సెల్లర్స్. ఓకే. సో, ఇది వరకు ఇది అయిపోయింది కదా. సో, నెక్స్ట్ మనం ఏంటి చెప్పాల్సింది? బుల్లిష్, బేరిష్, సపోర్ట్, రెసిస్టెన్స్. ఓకే. సపోర్ట్, రెసిస్టెన్స్ ఏంటంటే సింపుల్గా ఇది మార్కెట్ అనేది ఇట్లా కొన్ని నెంబర్ ఆఫ్ క్యాండిల్స్ వస్తాయన్నమాట. ఎగ్జాంపుల్గా ఇక్కడ మార్కెట్ సంథింగ్ ఒక టాటా స్టాక్ తీసుకుందాం. నా ఫేవరెట్ స్టాక్ ఇది టాటా అనేది ఎప్పుడైనా. సో, ఇక్కడ ఒక టాటా ఐపీఓ కాకపోయినా ఒకసారి టాటా స్టాక్ ఒకటి తీసుకుందాం. ఎగ్జాంపుల్ ఇక్కడ 100 కాడ స్టార్ట్ అయింది ఎన్ఎస్సి టాటా స్టాక్ వచ్చేసి ఎగ్జాంపుల్. సో, ఇక్కడ ఇది 100 దగ్గర లైన్ పెట్టేసుకో. అంటే మనకి స్క్రీన్లో రైట్ సైడ్ ఉంటుంది, నీకు అర్థం కానీ లెఫ్ట్ సైడ్ చెప్తున్నా. ఎల్టీపీ అనమాట ఇది, నేను ఎల్టీపీ అంటారు. ఇది స్టార్ట్ అయింది, ఇక్కడ స్టార్ట్ అయింది. సో, పైకి వెళ్ళింది. ఎగ్జాంపుల్గా బయ్యర్స్ ఏం చేశారంటే పైకి తీసుకెళ్ళారు. ఎక్కడ ఒక 120 దగ్గర వరకు తీసుకెళ్ళారు. ఓకేనా. ఆ తర్వాత ఏమైందంటే మళ్ళీ కిందికి వచ్చింది, మళ్ళీ పైకి పోయింది, మళ్ళీ కిందికి వచ్చింది, మళ్ళీ పైకి పోయింది, మళ్ళీ కిందికి వచ్చింది, మళ్ళీ పైకి పోయింది. సో, అయితే ఇక్కడ నేనేం చెప్తా అంటే, కరెక్ట్గా ఇక్కడికి వచ్చి ఎందుకు తమ్ముడు పైకి పోయింది అంటే సింపుల్, మనం చాలా చెప్తాం అనమాట. ఫిబొనాచి పెట్టి చెక్ చేస్తారు, ఇక్కడ 50 గోల్డెన్ జోన్ అంటారు, ఇక్కడ నుంచి పైకి వెళ్తుందని చెప్తారు, చాలా వరకు చెప్తారు. కానీ సింపుల్గా ఇది డిస్కౌంట్ జోన్ అంటాం అనమాట మనం. డిస్కౌంట్ జోన్ అంటే ఏంటంటే ప్రతి ఒక్క స్టాక్ అనేది కొన్ని కొన్ని సందర్భాలలో వాళ్ళ కంపెనీ షేర్లు రెండింతలు అవ్వడానికి ఏం చేస్తారంటే తగ్గిస్తారు వాటి విలువ. సింపుల్గా ఎగ్జాంపుల్గా ఒక ఫ్లిప్కార్ట్లో బిగ్ బిలియన్ డేస్ అప్పుడు వాటి రేట్లు తగ్గడం, దాని తర్వాత ఫ్లిప్కార్ట్ రేట్లు పెరగడం, ఇలా ఎగ్జాంపుల్ ఉంటుంది. సో, అది తర్వాత చెప్తాం మొత్తం పూర్తిగా. ఫస్ట్ ఇప్పుడు మనం బేసిక్ చెప్తాం కాబట్టి ఇక్కడ నుంచి ఇది పెద్ద సపోర్ట్ అనమాట. ఓకేనా. ఎందుకంటే ఇక్కడ స్టార్ట్ అయింది, దీని కింద నుంచి వెళ్తే మైనస్లోకి వెళ్ళిపోతుంది. ఎవరైనా సరే ఇప్పుడు వాళ్ళ షేర్ని మైనస్లోకి వెళ్ళడానికి ఇష్టపడరు కాబట్టి, సో, ఇక్కడ వరకు వచ్చిన స్టాక్ని దీని 120 దగ్గర కింద పడిపోయింది. సో, ఇక్కడ నుంచి సెల్లర్స్ ఉంటారనమాట. రెడ్ కలర్ ఉంది చూసిన క్యాండిల్, అది సెల్లర్స్. ఈడి వరకు వచ్చేస్తారు. ఈడి వరకు వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి బయ్యర్స్ వచ్చారనమాట. బయ్యర్స్ వచ్చారు, ఇట్లా పైకి వెళ్ళిపోయారు, మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ కిందకి వచ్చింది, పైకి వెళ్ళింది. సో, ఇది లైన్ ఉంది చూసావా, ఇది పైన ఫామ్ అవుతుంది చూసినావా, ఇది సపోర్ట్. ఓకే. ఇది రెసిస్టెంట్. ఓకే, గుర్తుపెట్టుకో. ట్యాప్ అయింది ఇక్కడ, కిందికి వచ్చింది, ట్యాప్ అయింది ఇక్కడ, కిందికి వచ్చేసింది. అదేవిధంగా మళ్ళీ ఇక్కడ రీటెస్ట్ పైకి వెళ్ళిపోయింది. సో, అప్పుడు ఏమవుతుంది, ఈ సపోర్టు పైకి షిఫ్ట్ అవుతుంది. సో, పైకి షిఫ్ట్ అయినప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఇది సపోర్ట్ అవుతుంది. ఓకేనా. ఇది సపోర్ట్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ పైకి వెళ్ళిపోయింది కదా, ఇది పైకి వెళ్ళిపోయిందంటే ఈ లైన్ ఉంది కదా, దీన్ని కొంచెం డ్రా చేసుకో ఇక్కడ, అప్పుడు ఇది సపోర్ట్ అవుతుంది. సో, ఏంటంటే మార్కెట్ దానికి వెళ్ళిన హైస్ లోస్ విధంగా మన రెసిస్టెన్స్ సపోర్ట్లు మనం తీసుకుంటాం అన్నమాట. ఓకేనా. సింపుల్గా లోయర్ లో, హయ్యర్ హై. ఓకేనా. సపోర్టు రెసిస్టెన్స్, ఇక్కడ అర్థమైపోయింది ఇక్కడ. సో, నెక్స్ట్ వన్
రెసిస్టెన్స్ వీక్ బుల్లిష్, స్ట్రాంగ్ బుల్లిష్, వీక్ బేరిష్, ఇవి అన్నీ క్యాండిల్ అన్న వద్దు ఇప్పుడు. సో విక్ అంటే ఏం లేదు, పైన ఇప్పుడు ఈ క్యాండిల్ ఉంది చూసావా, ఫామ్ అవుతుంది కదా, ఇది విక్ అంటాం. ఓకేనా, మరబుజు క్యాండిల్కి ఏముండవు, బట్ బుడ్డ విక్ ఉంటుంది. సో నో ప్రాబ్లం. సో వీటిని విక్ అంటారు. ఇంకో కొన్ని సందర్భాల్లో వీటిని షోల్డర్ కూడా అంటారు, షోల్డర్స్ కూడా అంటారు అనమాట. సో నెక్స్ట్ స్ట్రాంగ్ బేరిష్, స్ట్రాంగ్ బుల్లిష్, విక్, టైం లిమిట్. మనకి టైం లిమిట్ చాలా అవసరం. స్కాల్పర్లు ఎప్పుడు 1 to 5 minutes, అంటే 1 minute నుంచి 5 minutes మధ్యలో వేసుకుంటారు. సో మనం స్కాల్పర్ కాదు, ఓకే, మనం ఎప్పుడైనా 30 minutes క్యాండిల్, 4 hours క్యాండిల్ మనం ఇష్టపడతాం. ఓకే, నెక్స్ట్ టైం లిమిట్, క్యాండిల్స్, ప్యాటర్న్స్. సింపుల్ ప్యాటర్న్స్ అంటే క్యాండిల్ స్టిక్స్ నెక్స్ట్ క్లాస్లో చెప్తా ఉన్నా నీకు క్లియర్గా. ఇప్పుడు ఏంటంటే ఇదే ప్యాటర్న్. ఓకేనా, ప్యాటర్న్ సింపుల్గా ఎలాంటి హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఉంటుంది, నెక్స్ట్ ఫ్లాగ్ ప్యాటర్న్ ఉంటుంది, నెక్స్ట్ ఇన్వర్టెడ్ కప్ ఉంటుంది. ఓకేనా, అట్లా ఉంటాయి కొన్ని ప్యాటర్న్స్. సో అవన్నీ మనం రియల్గా చూసినప్పుడు మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో నెక్స్ట్ టైం లిమిట్, క్యాండిల్ ప్యాటర్న్, బ్రేక్అవుట్, రీస్టార్ట్, ఎగ్జాంపుల్ స్ట్రాంగ్ క్యాండిల్స్, ఎంట్రీస్, ఎగ్జిట్, ప్రీవియస్ డే త్రూ. ఓకే, కాల్ పుట్. ఓకే, సో ఇప్పుడు దీంట్లో ఇంకా చెప్పాల్సిందంటే ఇది లోయర్లో హయ్యర్ హై కదా, అదేవిధంగా ఇది ఒక ఫాలో అవుతుందన్నమాట. ఇక్కడ ఏంటిది, ఈ ఒక లైన్ తీసుకుంటాం కదా, దీన్ని ట్రెండ్ లైన్ అంటారు. సో ట్రెండ్కి మనం ఆపోజిట్కి ఎప్పుడు వెళ్ళిపోకూడదు. ట్రెండ్లో మనకి చాలా ఉంటాయి. కర్వ్ ట్రెండ్ ఉంటుంది, ఓకేనా, స్ట్రైట్ ట్రెండ్ ఉంటుంది, కర్వ్ ట్రెండ్ ఉంటుంది, స్ట్రైట్ ట్రెండ్ ఉంటుంది. సో కర్వ్ ట్రెండ్ ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు ఇది ఉంది, ఇప్పుడు మీకు క్లియర్గా చూపిస్తా చూడు. మీకు కనపడకపోవచ్చు నాకు తెలిసి అయితే సరిగ్గా. సో కొంచెం అడ్జస్ట్ చేసుకొని చూసుకోండి మామ. ఇది నేను తీసుకున్న ట్రెండ్ ఇది. సో ఇది స్ట్రైట్ లైన్ కాదు, ఇది కర్వ్ ట్రెండ్. ఇది కర్వ్ ట్రెండ్ అయినప్పుడు స్ట్రైట్గా ఉంది అనుకోవచ్చు. సో చూడండి, సో ఇది బెండ్ అయింది అంటే ఇది కర్వ్ ట్రెండ్. ఇది ఎప్పుడైనా మార్కెట్ అనేది బెండ్గా మనకి కర్వ్ అవుతూ ఉంటుంది, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఫస్ట్. ఓకేనా, సింపుల్ చెప్పండి, ఇది లో, ఈ సపోర్ట్ ఇక్కడ షిఫ్ట్ చేసినామంటే అప్పుడు ఇక్కడ నుంచి మార్కెట్ మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ పుల్ బ్యాక్ అయింది, మళ్ళీ పైకి వెళ్ళింది. ఇక్కడ ఏమైందంటే ప్రెజర్ ఫామ్ అవుతుంది అనమాట. ఇక్కడ కరెక్ట్గా ఇక్కడ దీని మిడిల్ జోన్ అంటారు కదా, ఎస్ఆర్ ఇంటర్చేంజ్ అంటారనమాట. ఎస్ఆర్ అంటే ఏంటంటే ద కాంబినేషన్ ఆఫ్ సపోర్ట్ రెసిస్టెన్స్. మీకు సింపుల్ చెప్పాలంటే ఇప్పుడు ఇది సపోర్ట్, ఇది రెసిస్టెన్స్, ఇది సపోర్ట్ కదా. సరే మళ్ళీ ఫ్రెష్గా ఇస్తా, ఎందుకంటే వీటి జిడ్డుగా అనుకోమక. ఇది సపోర్ట్ పైకి వెళ్ళింది, మళ్ళీ కిందికి వచ్చింది. ఈ సపోర్ట్ ఇక్కడ షిఫ్ట్ అయింది కదా ఎగ్జాంపుల్గా. ఇది అప్పుడు ఈ లోయర్లో, పూర్తి లోయర్లో అవుతుంది. ఇదేమో మైనర్ సపోర్ట్ అవుతుంది, మేజర్ సపోర్ట్ ఏదైనా అనుకో. నేను ఇంగ్లీష్లో వీక్, మైనర్, మేజర్ అనుకోకు, సపోర్ట్ అనుకో అంతే. అప్పుడు ఇదేమవుతుంది, రెసిస్టెంట్ అవుతుంది. ఎప్పుడైతే మార్కెట్ పై బుల్లర్స్ వచ్చారు, పైకి వెళ్ళిపోయిందంటే ఇట్లా వెళ్ళిపోతుంది మార్కెట్. ఓకేనా, సపోర్ట్ ఇక్కడ వెళ్ళిపోయింది కాబట్టి ట్యాప్ అయింది ఇక్కడ. ఓకేనా, ఇది క్రాస్ అయిపోయింది రెసిస్టెన్స్ని. ఓకేనా, క్రాస్ ఎప్పుడైతే అయిపోయిందో అప్పుడు ఏమవుతుందంటే ఈ లైన్ ఉంది గుర్తుపెట్టుకుంది, ఇక్కడ ఇది రెసిస్టెంట్ అయింది. ఓకేనా, ఏదైతే ఇక్కడ రెసిస్టెంట్ అయిందో మార్కెట్ మళ్ళీ కిందికి వస్తుంది చూసావా, అప్పుడు అదే లైన్ ఇక్కడ రెసిస్టెన్స్ అయింది, అక్కడ ఇది దీంట్లో ఇప్పుడు లైవ్ మార్కెట్లో సపోర్ట్ అయింది. అప్పుడు దీన్ని ఏమంటామంటే మనం ఎస్ఆర్, ఇది ఎస్ఆర్ ఇంటర్చేంజ్. ఇది చాలా ఇంపార్టెంట్ జోన్ మామ అన్న. ఎందుకంటే ఎస్ఆర్ ఇంటర్చేంజ్లో మార్కెట్ పైకి పోవచ్చు, కిందికి రావచ్చు. సో ఇక్కడ నుంచి మనం పైకి ఈజీగా 1:3, 1:3 పెట్టుకోవచ్చు అనమాట. సింపుల్, అది ఎస్ఆర్ ఇంటర్చేంజ్ మిడిల్ ఆఫ్ ది మార్కెట్లో ఎక్కువ ఫామ్ అవుతుంది. సో మనం ఇది గుర్తు పెట్టుకుందాం ఎప్పుడైనా, చాలా ఇంపార్టెంట్. సింపుల్ చెప్పాలంటే సో ఇది ఉంది కదా, ఇది చూడండి, మార్కెట్ ఇక్కడ ఇది సపోర్ట్ అయింది ఇక్కడ. ఓకేనా, సపోర్ట్ అయిన తర్వాత పైకి వెళ్ళింది, మళ్ళీ పూర్తిని బ్రేక్ చేసి మళ్ళీ కిందికి వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళింది. ఓకేనా, ఇది ఇప్పుడు రెసిస్టెన్స్ దీనికి ఇక్కడ. ఓకేనా, దీనికి ఇది రెసిస్టెన్స్ అనమాట. యాక్చువల్గా ఇది పైకి వెళ్ళింది కాబట్టి ఇది లోయర్లో ఇది సపోర్ట్ అవుతుంది. పైకి వెళ్ళిన కానీ మళ్ళీ కిందికి వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళింది. ఓకేనా, మళ్ళీ కిందికి వచ్చింది. యాక్చువల్లీ ఇది డౌన్ ట్రెండ్. ఎప్పుడైతే ఇక్కడికి వచ్చి ఇది బ్రేక్ అవుతుంది కదా,
పూర్తిగా బ్రేక్ అయ్యి మళ్ళీ కిందికి వచ్చినప్పుడు అది అది ఎస్ఆర్ ఇంటర్చేంజ్ అవుతుంది. బ్రో రియల్ ఎస్ఆర్ ఇంటర్చేంజ్ ఎక్కడ బ్రో అంటే చూపిస్తా 1 minute. ఇక్కడ దొరికింది. సో మార్కెట్ ప్రైస్ కిందికి వచ్చింది, కిందికి వచ్చిన తర్వాత మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ కిందికి వచ్చింది. ఇది ఇది లో, ఇది లో కదా, ఇక్కడ చూడండి ఇది లో. ఓకే, పైకి వెళ్ళింది, బ్రేక్ అయింది, మళ్ళీ పూర్తి కిందికి వచ్చేసింది. సో దీన్ని మన ఎస్ఆర్ ఇంటర్చేంజ్ అన్నమాట. అంటే ఫస్ట్ సింపుల్ చెప్పాలంటే మీకు ఇది మార్కెట్. ఓకే, ఇది పైకి ట్యాప్ అయ్యి పైకి వెళ్ళిపోతుంది. ఓకేనా, పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ కిందికి వస్తుంది సపోర్ట్లో. ఓకేనా, మళ్ళీ పైకి వెళ్తుంది, మళ్ళీ కిందికి వస్తుంది, మళ్ళీ పైకి వెళ్తుంది, మళ్ళీ కిందికి వస్తుంది. ఓకే, ఎప్పుడైతే ఇది అప్ ట్రెండ్ వేసుకుందో, ఏంటిది అప్ ట్రెండ్లే, సో అదేవిధంగా ఇది రెసిస్టెంట్ అవుతుంది. దీనికి రెసిస్టెన్స్ అవుతుంది. అదే ఇది కిందికి వచ్చింది, ఎగ్జాంపుల్గా ఇది ఇట్లా కిందికి వచ్చేసింది. కిందికి వచ్చిన తర్వాత ఓకే, కిందికి వచ్చిన తర్వాత మళ్ళీ లోవర్లో టచ్ అయ్యి ఇట్లా టచ్ అయ్యి మళ్ళీ పైకి వెళ్తా చూసారా, అప్పుడు ఇది మొత్తం ఎస్ఆర్ ఇంటర్చేంజ్ అవుతుంది. అప్పుడు దీనికి రెసిస్టెన్స్ అవుతుంది. ఓకేనా, ఇది బ్రేక్ అయింది కదా, ఇక్కడ ఇది బ్రేక్ అయింది, మళ్ళీ పుల్ బ్యాక్ అవుతుంది. ఇది ఎస్ఆర్ ఇంటర్చేంజ్. ఇక్కడ పెద్ద జరుగుతుంది అనమాట ఏదైనా. ఓకే, క్లియరా?